ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా జాగృతి అధ్యక్షురాలు కవిత మూడో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో కవిత నిరవధిక నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నారు. వెలుగుమట్లలో కూల్చిన చోటే పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టి ఇవ్వాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. మూడో రోజు పలువురు జాగృతి కార్యకర్తలు కవితకు సంఘీభావం తెలిపారు. సో ప్రస్తుతం దీక్ష శిబిరం వద్ద నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, హరీష కల్వకుంట్ల కవిత దీక్ష కొనసాగుతుంది. మొన్న ఖమ్మంలో ప్రారంభమైన ఆమరణ నిరాహార దీక్ష ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ రోజుతో మూడో రోజుకు చేరుకుంది. కవిత చాలా వీక్ గా కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మేడం, మీరు చెప్పండి, ప్రధానంగా మీ ఇప్పుడు మూడో రోజుకు మీ నిరాహార దీక్ష చేరింది. మీరు ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకటే అండి, ఎక్కడైతే పేదలకు ఇల్లు కూలగొట్టారో అక్కడే కట్టియాలి అనేది మా డిమాండ్. మెయిన్గా ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉండి సర్టిఫికెట్ ఉండి రెగ్యులరైజేషన్ కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టడం ద్వారా ఒక టెర్రర్ వాతావరణాన్ని రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వం క్రియేట్ చేసింది. అంటే సేఫ్టీ లేదు, మాకు ఎక్కడున్నా కూడా మా ప్రాపర్టీ సేఫ్ ఉంటుందో లేదో అనే పరిస్థితికి పేదవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే లిటరలీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కూలగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టుంది తప్పితే ఇంకోటి కాదు. ఆ వెలుగుమట్లలో వెళ్లి చూసిన తర్వాత వాళ్ళ దుఃఖం వాళ్ళ బాధ చూసినాక వెంటనే ధర్నాకు దిగడం జరిగింది. ఆ వెంటనే దీక్ష కూడా దిగడం జరిగింది. ఎందుకంటే కంటిన్యూస్గా అక్కడ ఉండేటటువంటి మంత్రులు, ఎవరైతే ముగ్గురు మంత్రులు ఉన్నారో వాళ్ళు, వాళ్ళ అనుచరులు ఈ పేద ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బయట ఎక్కడో ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు తప్పితే అక్కడ ఇస్తామని చెప్పకపోవడం, ఇవన్నీ చూడగానే మాకు అర్థమైంది, లేదు ఇది చాలా సీరియస్ ఇష్యూ, ఖచ్చితంగా దీక్ష చేయాల్సిందే అని. అందుకే పట్టుబట్టి సంయుక్తంగా నేను, డాక్టర్ విశారదన్ గారు ఇద్దరం కూడా దీక్ష చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ మంత్రులు ఎవరన్నా ఉంటే మంచి కోరుకోవాలి ప్రజలది. అట్లా కాకుండా మేము మీ ప్రాపర్టీ కాస్ట్లీది లాక్కుంటాము, ఇంకెక్కడో ఇల్లు ఇస్తామంటే పేదవాళ్ళు అంటే అంత చులకన కాదు కదా. పేదవాళ్ళు కాబట్టే ప్రాపర్టీ లాక్కుంటాం అన్నట్టుంది. కాబట్టి పట్టుబట్టాం. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే ప్రెస్ నోట్ చూసాం, ఇవాళ ఈవినింగ్ 4 o'clockకి మంత్రులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి 300 మందికి టోకెన్స్ ఇచ్చారు. ఇండ్లు అక్కడే ఇస్తామని చెప్తున్నారు. అది డెఫినెట్గా నేను, డాక్టర్ విశారదన్ గారు ఈ సంయుక్త పోరాటాల ద్వారా సాధించినటువంటి విజయంగా నేను భావిస్తా ఉన్నాను. కాకపోతే ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏంటి? 30 ఎకరాల్లో ఓన్లీ 8 ఎకరాలు ఇస్తామని చెప్తున్నారట, 75 గజాలు ఇస్తామని చెప్తున్నారట. సో మిగతా ల్యాండ్ ఎవరికి ఇస్తారు, ఏం చేస్తారు? అది భూదాన్ ల్యాండ్ కదా, మరి గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుంది? ఈ ప్రశ్నలు అయితే ఖచ్చితంగా ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే. కాకపోతే ఇంకా ఎంతమందికి వీలైతే అంతమందికి ఇప్పించుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి ఈవినింగ్ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీక్ష విరమణ గురించి ఆలోచిద్దామని చెప్పి కంటిన్యూ చేస్తూ ఉన్నాము. సో సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు ఇవ్వాలి. వాళ్ళు నిన్న గవర్నమెంట్ ఏం చెప్పింది, 301 మందికి టోకెన్స్ ఇచ్చి అదే భూమిలో ఇస్తామన్నారు, విచ్ వాజ్ అవర్ డిమాండ్. కానీ ఇంకో 100 మందికి ఎవరి ఊర్లో వాళ్ళకి ఇస్తామంటున్నారు. అంటే ఈ వేరే వేరే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఖమ్మంలో సెటిల్ అయ్యి 8-10 ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి పేదవాళ్లే కదా. మరి వాళ్ళ పట్ల ఎందుకు వివక్ష అన్నది నాకు అర్థం కాలేదు. సరే, వాళ్ళ ప్రెస్ మీట్ అయ్యాక మంత్రులు డీటెయిల్డ్గా కాయిదాలు ఇచ్చిన తర్వాత మాట్లాడదామని ఆగుతా ఉన్నాము. బట్ డెఫినెట్లీ ఇది ఒక మంచి విజయం లభించిందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. మీరు వెలుగుమట్ల సందర్శించారు కదా, ఎంతమంది బాధితులు ఉన్నారు? మీరు ఎంతమంది బాధితులకు పట్టా ఇల్లు ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు? 750 మంది ఇండ్లు కూలగొట్టారండి డైరెక్ట్గా. 746 అనుకుంటా కరెక్ట్ నంబర్. 750 ఇండ్లు కూలగొడితే అందులో 300 మందికి ఇస్తామంటున్నారు. కానీ నిన్న ఒక ప్రెస్ మీట్లో పొంగులేటి గారు అందులో 450 మందికి కరెక్టే ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నారు. అసలు కరెక్ట్ ఉన్న డాక్యుమెంట్స్ ఇండ్లు కూలగొట్టడం ఏందో ఇంతవరకు నాకు అర్థం కాని ప్రశ్న. ఎంత అన్యాయం ఉండదు, ఎంత బాధ, ఎంత ఆవేదన ఉంటుంది పాపం పేదవాళ్ళకి. ఎందుకు చేయాలి అట్లా? 100 గజాలు 50 గజాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి కూడా కూలగొట్టడం ఏంది? చాలా కష్టం అనిపించింది, అది చాలా బాధ అనిపించింది. సో 450 మందికన్నా కనీసం మరి ఇవ్వాలి కదా వాళ్ళు చెప్పిందే. మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వము అని అంటే వాళ్ళ ఫేక్ ఉన్నాయి అంటున్నారు. ఫేక్ ఉంటే ఏముంది, అది భూదానం ల్యాండే కదా. అది ఇట్ ఈస్ ఫర్ పేదవాళ్ళే కదా, ఇట్ ఈస్ ఫర్ పువర్ పీపుల్, అందులోనే ఇవ్వచ్చు కదా అనేది నా డిమాండ్. ఒకవేళ వాళ్ళకి నిజంగానే భూదాన్ ట్రస్ట్ నుంచి లేదు అని అంటే ఇంకెక్కడ ఏం ఆల్టర్నేటివ్ ఇస్తారో కూడా చెప్పాలి. కానీ ఇవాళ ప్రెస్ మీట్లో ఇవాళ మీటింగ్లో ఓన్లీ 400 మందిని ఇస్తామని చెప్తున్నారు. సో మిగతా 350 మంది కూడా ఎక్కడో దగ్గర అకామిడేట్ చేస్తే బాగుంటుంది. అది కూడా ఇవాళ ప్రభుత్వం ప్రకటిస్తే బాగుంటుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఈరోజు డిప్యూటీ సీఎం కావచ్చు, మిగతా ఖమ్మంకి చెందిన మంత్రులు కావచ్చు, 412 మందికి మొత్తం 12 మందికి పట్టాలు ఇవ్వడంతో పాటు కొంతమందికి ఇల్లు కట్టిస్తామని కూడా చెప్తున్నారు. ఈ సాయంత్రం 4 గంటల తర్వాత ఈ పట్టాల పంపిణీ తర్వాత మీ దీక్ష విరమించే అవకాశం ఉందా?
అంటే ఒకవేళ రైట్ఫుల్ అనిపిస్తే మెయిన్ డిమాండ్ ఏమో మాది ఎక్కడ తీసుకున్నారో అక్కడే ఇవ్వాలని ఉండే. సో మొత్తం 30 ఎకరాలు ఇల్లు కూలగొట్టారు, 6 ఎకరాలు ఇస్తామంటున్నారు. మిగతాది ఏమి ఇస్తారన్నది క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాలి గవర్నమెంట్. అది పేదవాళ్ళ కోసం వాడతారా, పెద్దవాళ్ళ కోసం మళ్ళీ ఏదన్నా చేస్తారా అన్నది క్లారిటీ ఇవ్వాలి. ఆ ఇష్యూ మేము ఇప్పుడు కాదు తర్వాత కూడా ఫాలో అప్ చేస్తాం. బట్ ఇప్పుడు ఏదైతే 300 మెంబర్స్కి ఇస్తామంటున్నారో మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, మిగతా వాళ్ళకి ఎక్కడ ఇస్తారు, ఆ క్లారిటీ తీసుకుంటాము. తర్వాత డీటెయిల్డ్గా మా ఫ్యూచర్ కార్యాచరణ ఎట్లుంటుందో చెప్తూ విరమిస్తాం. అంతేగాని ఏదో విరమించి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టడం కాదు కదా. ఇక్కడ మొత్తం పోయింది 62 ఎకరాల ల్యాండ్ భూదాన్ది. ఒక్కొక్క మామూలుగా భూదాన్ని యజ్ఞబోర్డు ఇచ్చే సర్టిఫికేట్స్ నిన్న చూసాం మేము. ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉంది ల్యాండ్, ఒక్కొక్కరికి 2 ఎకరాలు ఉంది. అట్లా ఉండడానికి లేదు కదా, మరి అక్కడెందుకు బుల్డోజర్ వెళ్ళట్లేదు, అది ప్రశ్న. సో వాటన్నిటి మీద కూడా ఎంటబడతాం. ఓవరాల్గా దీనివల్ల మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న భూదాన్ ల్యాండ్స్ అన్నిటి గురించి కూడా డిస్కషన్ మొదలవుతుంది, మొదలవ్వాలి కూడా. 1,71,000 ఎకరాలు ఉంది. మరి రంగారెడ్డి చాలా చోట్ల ఉన్నటువంటి భూదాన్ ల్యాండ్ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం దాని మీద ఏం స్టాండ్ తీసుకుంటుంది, వీటన్నిటి మీద కూడా జాగృతి చాలా సీరియస్ గా పనిచేస్తుంది ఫ్యూచర్. పార్టీ పెట్టబోయే ముందే మీరు ఇటు పేదల పక్షాన్ని నిలబడి వాళ్ళకి ఇల్లిపించే దాంట్లో మొదటి స్థానంలో నిలుస్తున్నారు. ఇటువంటి పోరాటాలు ఇంకా కొనసాగుతాయి, ఇది మీ విజయం అనుకోవచ్చా? 100% ఇది మా విజయమే. సంయుక్త పోరాటాలకు తెరదీసాం ఈ రాష్ట్రంలో. ప్రగతిశీల శక్తులని కలవాలని నేను చాలా రోజుల నుంచి చెప్తూ వచ్చాను. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ వాళ్ళతో కలిసాము, ఈరోజు డాక్టర్ విశారదన్ గారితో కలిసాము. రేపు పొద్దున కలిసి వచ్చే అన్ని పార్టీలతో, న్యూ డెమోక్రసీతో కలుస్తాము, సిపిఎంతో కలుస్తాము. అట్లా కలిసి వచ్చే అన్ని ప్రగతిశీల శక్తులతో కలిసి ఒక విప్లవాత్మకమైన మార్పు తెస్తాం. ఎందుకంటే నిన్న చేసిన బలమైన పోరాటం, ఇన్ని రోజులు అందరూ టూరిస్ట్ లాగా వచ్చి వెళ్ళారు. లేదు ఇది చేయాల్సిందే అని అక్కడ కూర్చొని అక్కడే ఇవ్వాల్సిందే అని మేము డిమాండ్ పెట్టిన సంస్థ, ఏకైక సంస్థ మాది. మేము నిన్న వెళ్ళినటువంటి గ్రూప్ ఎవరైతే ఉన్నామో మేము. అంతకుముందు ఏ పార్టీ కూడా అట్లా డిమాండ్ చేయలేదు. ఇవ్వండి ఇండ్లు ఇవ్వండి అన్నారు, కానీ ఎక్కడ ఇస్తున్నారు ఏందని డీప్ గా స్టడీ చేయలేదు. సో ఫ్యూచర్ లో కూడా ఏ ఇష్యూ అయినా సరే దాని రూట్ కాజ్ లోకి వెళ్లి ప్రయత్నం చేస్తాము, పరిష్కరించడానికి మా వంతు మా శక్తి మేరగా ప్రయత్నం చేస్తాం. సాయంత్రం పట్టాలు ఇవ్వబోతున్న డిప్యూటీ సీఎం కావచ్చు, ఖమ్మం మంత్రులకు కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, 10 టీవీ ద్వారా మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు ఫైనల్ గా? అంటే డిప్యూటీ సీఎం గారికి వారి బంధువుకి సంబంధించినటువంటి ల్యాండ్ హైదర్గూడలో 250 గజాలది నిన్నగాక మొన్న ఏదో రెగ్యులరైజ్ అయింది జనవరి 29 ఈ సంవత్సరం అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మీ బంధువులకు జీవో 58 కింద ల్యాండ్ రెగ్యులరైజేషన్ అవ్వచ్చు, అక్కడున్న వాళ్ళకు ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు? 1. 2, మీరు అక్కడ ప్రజల దగ్గర నుంచి ఇల్లు లాక్కున్నారు, భూమి కాదు ఇల్లు లాక్కున్నారు. సో ఇప్పుడు ఓన్లీ భూమి ఇస్తే సరిపోదు, ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మేము కూలీనాలి వెళ్లే వాళ్ళం, కష్టపడి 2, 3, 4 సంవత్సరాలు అయితే తప్ప ఒక్కొక్క ఇల్లు పూర్తవ్వలేదు, అంత చిన్న ఇల్లులు అయినా సరే అని చెప్పారు. సో మీరు లాక్కున్నది ఇల్లు కాబట్టి ఇల్లే ఇవ్వాలనేది నా డిమాండ్. ఆ 3 మంత్రులకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, పేదవాళ్ళ ఉసురు పోసుకోకండి. ఆ భూదాన్ భూమి ఏదైతే ఉందో అది పేదలకు చెందాల్సిన భూమి, పేదలకే ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కవిత గారు చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు. పేదవాళ్ళకి సంబంధించిన 746 మంది ఇల్లు అక్కడ ఉన్నాయి, వాటిని కూల్చేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అక్కడే ఇల్లు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం ప్రభుత్వం, డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ బాధితులందరూ కూడా దాదాపు 412 మందికి, కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించడంతో కొంతమందికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి సాయంత్రం ఈ కార్యక్రమం తర్వాత కవిత గారు దీక్ష విరమిస్తారా లేదన్నది కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.